చర్చి. మన చర్చికి ఒక ఆమె వచ్చింది. మన చర్చికి ఒక ఆమె వచ్చింది. వాళ్ళ కొడుకుకి బాగలేదు. వాళ్ళ కొడుకుకి వాడు 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నాడు. ఎన్నో క్లాసు? 5, 6. నడుము నొప్పులు ఎవరికి వస్తాయి? సహజంగా ముసలోళ్ళకు, పెద్దవాళ్ళకు వస్తాయి. ఈడు 5వ తరగతి 6వ తరగతికి నడుము నొప్పి. అనంతపురం హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఏదో ప్రాబ్లం ఉంది అన్నారు. బెంగళూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ప్రాబ్లం ఉంది అని వేలకు వేలు మందులు వాడుతూ ఉంటారు. వేలకు వేలు. ప్రార్థనకు వచ్చారు. ప్రార్థన వచ్చిన తర్వాత ప్రార్థన చేసాం. దేవుని వాక్యాన్ని బోధించాము. దశభాగ విషయాన్ని తెలియజేశాము. వారు నమ్మకంగా ప్రార్థనకు రావడం ద్వారా దశభాగం విషయంలో ఆమె పని చేస్తూ ఉంటుంది. కూలి పని చేసుకుంటారు. వచ్చి దాంట్లో నమ్మకంగా దశభాగం తీస్తూ ఇవ్వడం ద్వారా వాళ్ళ కొడుకుని దేవుడు బాగు చేశాడు. ఇప్పుడు మాటలు కూడా వాడట్లేదు. వాళ్ళ అద్భుతం ఏంటంటే వాడు పనికి వెళ్ళి 10,000 రూపాయలు కానుకలు ఇచ్చాడు. ఎండలకాలం పనికి వెళ్ళి దేనికోసం తెచ్చాడంటే ఒక బాక్స్ కొనుక్కోవాలని చెప్పాడు. ఆ బాక్స్కు నేను ఇస్తాను కానుకని వాడు పనికి వెళ్ళి సంపాదించి దాచిపెట్టి 10,000 రూపాయలు కానుక తెచ్చాడు. 6వ తరగతి చదివే పిల్లోడు. ఏది? ఈ నడు నొప్పిని బెంగళూరు హాస్పిటల్కి వెళ్ళిన వాడు బాగైపోయి పనికి వెళ్తున్నాడు. అంటే సెలవులు వచ్చిన తర్వాత, సెలవులు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మతో పని. దీనికి గల కారణం ఏంటంటే దేవుని భాగాన్ని దేవుడికి ఇచ్చిన వారి జీవితాల్లో ఆరోగ్యం ఉంటుంది. దేవుని భాగాన్ని దేవుడికి ఇచ్చిన వారి జీవితాల్లో సమృద్ధి ఉంటుంది. దేవుని భాగాన్ని దేవుడికి ఇచ్చిన వారి జీవితాల్లో దీవెన ఉంటుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని భాగాన్ని దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మనం తినేదానికి వీలేదు. అమ్మ, దశమ భాగం అనేది 100కి 10 రూపాయలు. చెప్పండి, ఎంత? 100కి 10 రూపాయలు ఇవ్వడం పెద్ద గొప్ప సంగతి. చెప్పండి, ఒకసారి ఆలోచించండి. దేవుడు పని చేస్తామని బలం ఇచ్చాడు. పని చేయమని శక్తి ఇచ్చాడు. ఉద్యోగం చేసుకునేదానికి మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు. మరి ఇంత బలం ఇచ్చిన ఆయన, ఇంత పని ఇచ్చిన ఆయన, ఇంత ఉద్యోగం ఇచ్చిన ఆయన 100కి 10 రూపాయలు ఇవ్వలేకపోతున్నామంటే అసలు పని ఇచ్చింది ఎవరు? బలం ఇచ్చింది ఎవరు? శక్తిని ఇచ్చింది ఎవరు? ఉద్యోగాన్ని ఇచ్చింది ఎవరు? మరి మన 100కి 10 రూపాయలు ఇవ్వలేమని చెప్పండి. ఇవ్వలేమంటారా? ఇవ్వలేమా? 100కి 10 రూపాయలు తీసి దేవుడు ఏమన్నాడంటే, దేవుడికి లేక కాదు అడిగేది. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. దేవుడికి తక్కువయ్యి మనల్ని అడగట్లేదు. దేవుని దగ్గర లేక మనల్ని అడగట్లేదు. ఆయన ఎందుకు ఇవ్వమంటున్నాడంటే ఆయన పని జరగడానికి. ఎందుకు ఇవ్వమంటున్నాడు? ఆయన పని జరగడానికి. మీరు ఇస్తున్న దశమ భాగాలు అనేవి వాటితో దేవుని పని జరుగుతుంది. చూడండి, చాలామంది ఈ దినాల్లో ఎలా తయారయ్యారంటే, ఒక ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఉద్యోగం చేస్తూ ఉంటే నెలకు చాలా వేల రూపాయల జీతం వస్తుంది. అమ్మో, ఇంత దశమ భాగాన్ని ఇవ్వాలా పాస్టర్ గారికి అని చెప్పేసి ఆయన ఇంటి మీద ఒక రేకు చెట్టు వేసాడు. ఏం వేసాడు? ఎందుకు? ఎందుకు ప్రార్థన పెట్టాడు? దశమ భాగం తీసి పాస్టర్ గారికి ఇవ్వడం ఎందుకు? ఈ దశమ భాగం కూడా మాకే మిగిలిపోతుంది, నేనే పాస్టర్ అయితే అనుకుని పైన రేకు చెట్టు వేసుకుంటాడు. చూశాను, ఒక ఆయన దశమ భాగం తీయాలని తీశాడు. ప్రారంభంలో పోలీసు ఉద్యోగి, పోలీస్ ఆఫీసర్, గుంటూరులో ఉంటాడు. గుంటూరు మొదటిగా చాలా కాలం క్రితం 5,000 రూపాయలు ఉండేది జీతం. 5,000లో దశమ భాగం ఎంత? 500 రూపాయలు తీసి నమ్మకంగా ఇచ్చేవాడు దశమ.
దేవుడు అతన్ని ఆశీర్వదించి 5,000 నుంచి 10,000 చేశాడు. 10,000లో ఉన్నప్పుడు 1,000 రూపాయలు చేసి నమ్మకంగా దశభాగం ఇచ్చాడు. అలా ఇస్తూ ఉండగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించి 30,000 రూపాయల జీతం వచ్చింది. ఒక 30 సంవత్సరాల కింద 30,000 జీతం అయ్యే ఆఫీసర్ ప్రమోషన్ దేవుడు ఇచ్చాడు. ఆ రోజు ఆదివారం వచ్చింది. 30,000లో దశభాగం ఎంత? 3. ఆ 3,000 రూపాయలు తీసి కానుక ఇవ్వాలి అని, అదే దశభాగం ఇవ్వాలని పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఒక ఆలోచన ఇచ్చింది. ప్రతి నెల ఇస్తున్నా కదా దశభాగం, ఈ 3,000 రూపాయలు ఇవ్వకపోతే ఏమైపోతుంది? ఈ 3,000 రూపాయలు ఒక టీవీ వస్తుంది కదా అనుకున్నాడు ఆయన. అప్పట్లో ఏమొస్తుంది అనుకున్నాడు? ఒక టీవీనో లేకపోతే ఒక ఫ్రిడ్జో ఏదో ఒకటి వస్తుంది కదా, ఎప్పుడు ఇస్తూనే ఉన్నాం కదా అనుకొని ఆయన ఏం చేశాడంటే 6 నెలల నుంచి ప్రారంభించి ఇవ్వడం మానుకున్నాడు. అలా రోజు నెల అయ్యేది. 6 నెలలు గడిచింది. 7వ నెలలో ఈయన మీద కేసు వచ్చి పడి ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిపోయాడు. ఇంట్లో కూర్చున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు ఈ విధంగా అవడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తామంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది. 5,000 రూపాయలు జీతం ఇచ్చినప్పుడు 500 నమ్మకంగా ఇచ్చేవాడిని. ఇప్పుడు 30,000 రూపాయల జీతం వచ్చినప్పుడు 3,000 ఇవ్వలేకపోయాను అని. ఒక్కసారి ఆలోచించండి. దేవునికి ఇవ్వకపోతే దేవుడు ఏం కొట్టాడు? అర్థమైంది ఏమా? జాగ్రత్తగా గమనించండి. దేవునికి ఇవ్వకపోతే దేవుడు కొట్టాడు. పిల్లలు ఉన్నారు, పిల్లలు మనకు పెట్టాలని కోరుకుంటామని తల్లిదండ్రులు చెప్పండి. పిల్లలు మనకు పెట్టాలని మనం కోరుకుంటారా? పిల్లలకే మనం ఇవ్వాలని కోరుకుంటారు. కానీ పిల్లలు మనకి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు తల్లిదండ్రులు. ఎప్పుడు అనుకుంటారంటే వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత. పిల్లలు ప్రయోజకులు అయిపోయి ఒక 10 రూపాయలు తల్లిదండ్రులు పెట్టారంటే మరలా ఈ ముసలోనే కష్టపడి పనిచేసి వచ్చిన 1,000 రూపాయలు కూడా పిల్లలకి ఇస్తారు. అవునా? పిల్లలు 10 రూపాయలు ఇస్తే తల్లిదండ్రులకి, ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? 100 రూపాయలు ఇస్తారు. నీ సొమ్ము నాకెందుకు లేదా? దేవుడు ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వకపోతే మనల్ని కొట్టడు, మనల్ని తిట్టడు, మనల్ని చంపడు, మనల్ని హింసించడు, రోగాల పనులు చేయడు, ఏమి చేయడు. అయితే దేవుడికి ఇవ్వకుండా మనమే తింటూ దాచిపెట్టుకుంటే దేవుని యొద్ద నుంచి వచ్చే ఆ దయను, దీవెనను మనమే కోల్పోతాం. అది అర్థమైందా?